ఈరోజు నిర్వేద నియంత్రణ గురించి తెలుసుకుందాం. మరి నిర్వేదం అంటే విసుగు, నిరాశ, నిరుత్సాహంగా కూడా భావిస్తారు. మరి ఇది ఒక సాధారణమైనటువంటి భావన. ఇది వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మరి నియంత్రణ అంటే ఇది వ్యక్తి యొక్క భావోద్వేగం. మరి అనుకున్నది జరగనప్పుడు, కష్టపడిన ఫలితం రానప్పుడు విరక్తి, విచారం లాంటివి పెరగకుండా వీటిని అదుపు చేయడానికి చేసేటువంటి ప్రయత్నమే నియంత్రణ. మరి ఈ నిర్వేదం ఉంది చూడండి, అది మనిషి గుండెల్ని పిండి చేస్తూ జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేస్తుంది. అప్పుడే నిర్వేదాన్ని నియంత్రణ చేయాలి. అంటే మనలోని భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటిని జయించడానికి, అంటే నిర్వేదాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని బాధపడుతూ కూర్చోక ఈ నిర్వేదం నుండి బయటపడేలా మార్గాన్ని వెతుక్కోవాలి. అప్పుడు సగం నిర్వేదం పోయినట్టే. అంటే ఈ నిర్వేదం పోవాలంటే మరి మనం కొన్ని కారణాలను వెతుక్కొని ఆ పనులను అమలులో పెట్టాలి. అవి ఏంటి అంటే ప్రతికూల ఆలోచనలు చేయకుండా సానుకూలమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా వ్యాయామం చేయాలి. అంటే యోగా, వాకింగ్ లాంటివి చేయాలి. తగినంత నిద్రించాలి. ఇంకా ఆసక్తి ఉన్న కార్యకలాపాలపై పాల్గొనాలి. అవసరమైతే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, నిపుణుల సలహాలతో మనం నిర్వేదం నుండి నియంత్రణ చేసుకోవచ్చు. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.